శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. చిత్రపటం యొక్క వృత్తాంతము. గుడ్డపీలికలను దొంగిలించుట. జ్ఞానేశ్వరి పారాయణము. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరములకు అలీ మహ్మద్ హేమడ్ పంతును కలిసి ఈ దిగో కథ అతనికి చెప్పెను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధుల్లో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి ఛత్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడ తీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటం దర్శనం చేయుచుండెను. హేమడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలో ఉన్న తన బావమరిదయగు నూర్ మహ్మద్ పీర్బాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు ముయ్యబడి ఉండెను. అక్కడ ఎవరూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహ్మాన్ బాబా, మౌలానా సాహెబ్, మహ్మద్ హుసేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రం విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములేల బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెను. పటములన్నీయూ వాని వాని అదృష్టములు అనుభవించెను. కానీ సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగినో నాకింతవరకు ఎవరూ చెప్పలేరైరి. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తుడనియు తెలియచున్నది. అలీ మహ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగి అగు అబ్దుల్ రహ్మాన్ బాబా యొక్క చిన్న పటమును మహ్మద్ హుసేన్ దారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిది అగు నూర్ మహ్మద్ పీర్బాయికి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ వద్దకు తీసుకొని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో ఒకటి అలీ మహ్మద్కి ఇచ్చెను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహ్మద్ అబ్దుల్ రహ్మాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహ్మద్ను అచ్చటి నుండి తరిమివేసిరి. అతడు మిగులు విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయెను గదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేసెను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున అలీ మహ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవేచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. అది విని అలీ మహ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నీయూ సముద్రములో వేయించెను. 2 నెలల పిమ్మట అలీ మహ్మద్ తన ఇంటికి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్నీయూ తీసివేచి బాబా పటమును ఎట్లు మరిచెనో అతనికి తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనం చేయునని భయపడెను. దానిని ఎవరికివ్వవలెను, దానినెవరు జాగ్రత్త పరిచెదరు, దానిని భద్రంగా ఎవరుంచగలరు అనే విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇసుముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసినదని తోచునట్లు చేసెను. అలీ మహ్మద్ ఇసుముజావర్ను కలుసుకొని జరిగినదంతయు చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమడ్ పంతుకివ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్త పరుచునని తోచెను. ఇద్దరును హేమడ్ పంతు వద్దకు పోయి సరైన కాలంలో దానిని బహుకరించిరి. ఈ కథని పట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు, చాకచక్యంగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబోవు కథ వలన తెలియను. గుడ్డపీలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవు దహనులో మామలతుదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినం భగవద్గీతలో ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణం చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటయే కాక పారాయణం ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడి నుండి తన స్వగ్రామమగు పౌండుకు పోయెను. ఇతర గ్రంథములన్నీయూ అచట చదవగలిగెను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏవో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనసును ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలగచేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటి నుండి వచ్చినప్పుడే దానిని ప్రారంభించెదననియూ అంతవరకు దానిని తెరవననియూ నిశ్చయం చేసుకొనెను. అతడు 1914 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సమేతంగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినం జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపుసాహెబ్ జోగ్ దేవు గారిని అడిగెను. దేవు తనకు అట్టి కోరిక గలదనియూ కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెననియూ బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించెదననియూ చెప్పెను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చెదరనియూ అప్పటి నుండి నిరాటంకంగా చదవవచ్చుననియూ దేవుకు సలహా ఇచ్చెను.
బాబాకు తన ఉద్దేశం తెలియను కనుక దేవుగారు అట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణ ఇచ్చెను. బాబా ₹20 దక్షిణ అడుగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకొని అతడు బాబాయందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించెనని ప్రశ్నించెను. మరుసటి దినం హారతి మిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినం దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతంగా తన దగ్గర కూర్చొనమనెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవ్ బాలకరామును చూచి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమీ చెప్పెనో, ధ్యానము నెట్లు నేర్పెనో అని అడగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకొని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియో, బాబా కీర్తిని వినిచుంటిననియో అతడు చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగాను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించితివేలా అనెను. దేవ్ తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదనెను. బాబా అతనిని వెదుకమనెను. అతడు వెదికెను, కానీ అచట ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవరూ లేరు, నీవొక్కడివే దొంగవు. ముసలితనముచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వల్లే తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అనుకొనెను. 1 గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళమనెను. దేవ్ అచ్చటికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియచేసెను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యంగా దేవును రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును, కానీ అతడు దొంగిలించుటచే నేనట్లు పలకవలసి వచ్చునని బాబా నుడివెను. తిరిగి బాబా ₹12 దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము, ప్రతినిత్యం కొంచెమైనను క్రమం తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గర ఉన్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్ల ఇచ్చట కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించదవేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతోషించెను. బాబా తనని జ్ఞానేశ్వరిని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియో, తనకు కావలసిన ఏదో అది దొరికిననియో, అప్పటి నుండి తాను సులభంగా చదవగలననియో అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం అనొచ్చెను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగిలించటానగా ఏమో అప్పుడు దేవు గ్రహించెను. బాలకరామును ప్రశ్నించుటయే గుడ్డ పీలికలను దొంగిలించుట. బాబా కట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధంగా ఉండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టం లేదు. అందుచే అతనిని బాధించి చికాకు పెట్టెను. అదియును కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వం అడిగి తెలుసుకొనవలెననియూ, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియూ చెప్పెను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగెను. లేదు అని దేవు జవాబిచ్చెను. బాబా, ఇంకా ఎప్పుడు తెలుసుకొనిదెవు? దేవు కండ్ల తడిపెట్టుకొని, నీ కృపను వర్షించనిదే పారాయణం చికాకుగా ఉన్నది. బోధపడుట చాలా కష్టంగా ఉన్నది. నేను దీనిని నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమును చదువుము. దేవు, ఏం చదవవలెను? బాబా, ఆధ్యాత్మ చదువుము. పుస్తకమును తీసుకొని వచ్చుటకై దేవు వెళ్ళెను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరిచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగెనో చదువరులే గ్రహింతురు కాక. 41వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో సాయినాథాయ.